అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి. నైట్ అన్నం మిగిలింది అంటే ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది లెమన్ రైస్ మాత్రమే. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. దట్టు టేస్ట్ వైజ్ అయితే ఇట్లా ఉండదు, అల్టిమేట్గా ఉంటుంది. దట్టు హెల్త్ వైజ్ కూడా సి విటమిన్ మనకు అందుతుందన్నమాట. అందులో మనం పొద్దున్నే మన సౌత్ ఇండియన్స్ రైస్ మిగిలింది అంటే మన లెమన్ రైస్నే ప్రిఫర్ చేస్తారు. అంత మంచి మోస్ట్ ప్రిఫరబుల్ రైస్ రెసిపీ ఏదైనా ఉందంటే లెమన్ రైస్ మాత్రమే. దట్టు ఇది మనం ఏదైనా దేవుడికి ప్రసాదంగా చేసుకోవాలన్నా కూడా మనం ఫస్ట్ చేసేది ఇదే అనమాట. అయితేనండి ఇది కలిపే పద్ధతిలో బాగా కలిపారు అంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, చాలా తక్కువ మంది ఉన్నారు, సపోర్ట్ చేయండి. అయితే ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నైట్ అన్నం అలా ఒక ప్లేట్లోకి తీసుకుని అన్నం మొత్తం బాగా నలిపేసేసి అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ పడుతుంది. అంటే నాకు ఆ రైస్కి తగినంత సాల్ట్ పడుతుంది అనమాట. మీరు కూడా తగినంత సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను పెద్ద సైజు నిమ్మకాయలని ఇక్కడ 1.5 నిమ్మకాయ రసం అనమాట అది వేసేసి అన్నాన్ని బాగా నలిపి అలా కలిపి ఉప్పు పులుపు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ సరిపోయిందనమాట. అలా వేసుకున్న తర్వాత రైస్ని అలా కొంచెం అదిమినట్టు పెట్టి పక్కన పెట్టేసేయండి. అప్పుడు ఉప్పు పులుపు బాగా పడుతుంది. ఈలోపు మనం తాలింపు వేసుకుందాము. తాలింపుకి చక్కగా సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఆ రైస్కి మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది రైస్ చూడగానే. లేదు అంటారా, అది ఒక 1/2 గ్లాస్ రైస్ అనమాట. దానికి నేను 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలా వేసేసి పచ్చెనపప్పు, వేరుశనకాయ పప్పులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా వేసి వేయించుకోండి. ఇది తాలింపు మటుకు దగ్గరుండి బాగా వేయించండి. మంచి స్మెల్ రావాలన్నమాట, అంత బాగా వేయించండి. అందులోనే ఒక 2 పించులు అల్లం పొడి వేస్తున్నాను. దాంట్లోనే ఇంగువ కూడా ఒక 2 పించులు ఇంగువ వేస్తున్నాను అనమాట. మీ దగ్గర అల్లం పొడి లేదు అంటే పచ్చి అల్లాన్ని బాగా దంచుకొని వేయండి తాలింపులో. మంచి స్మెల్ వస్తుంది. పులిహోరకి అసలు టేస్ట్నే మార్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది అల్లము ఇంగువ అనమాట. అలా వేసేసి తాలింపు గింజలు చూడండి అంత బాగా వేయించుకునేయాలి. మాడిపోకూడదు, అలా అని వేగకుండా ఉండకూడదు. నేను చూపించినట్టుగా వేగాలి. అందులో కొంచెం పసుపు వేసేసి అది కూడా అలా వేయించుకునేసి ఆ తాలింపుని తీసేసి రైస్లో వేసేసేయండి. రైస్లో వేసి బాగా కలుపుకునేయండి. ఎంత బాగా కలిపితే అంత బాగా ఉంటుంది టేస్ట్. ఓకేనా? ఇలా గెంటుతో కలుపుతూ ఉన్నాను. అబ్బే మనకి గెంటుతో కలిపితే సాటిస్ఫాక్షన్లా గెంటు తీసి పక్కన పెట్టేసి చేత్తో చక్కగా కలిపేసేసాను. ఎంత బాగా కలపాలి అంటే ఒక్క వైట్ రైస్ కూడా కనపడకూడదు. మొత్తం మనకి ఎల్లో లెమన్ రైసే రావాలన్నమాట. అలా కలిపేసేసేయండి. అయితే ఇంకోటండి, లెమన్ రైస్లోకి కానీ ఏదైనా సరే పులిహోర అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పసుపు బాగా వేసేస్తూ ఉంటారు. అంత వేయకండి. పసుపు బాగా వేడి చేస్తుంది అనమాట మన బాడీకి. అందుకని కొంచెం ఊరికే జస్ట్ అలా కలర్ మారేంత పసుపే వేయండి, ఎక్కువ వేసుకోకండి. ఓకేనా? అలా వేసి బాగా కలిపేసేసి ఉప్పు చెక్ చేసుకున్నాను నేను. ఇక్కడ నాకు సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందనమాట. సాల్ట్ సరిపోయింది, లెమను సరిపోయింది. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోండి. అలాగే పులుపు కూడా సరిపోలేదు, అన్నం పీల్చేసింది అంటే ఇంకొక నిమ్మబద్దని అలా పిండేసేసుకోండి. చక్కగా ఉంటుంది టేస్ట్. ఓకేనా? అలా వేసి బాగా కలిపేసేసుకునేసి అలా అదింపెట్టి పక్కన పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే గుమగుమలాడే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.